మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. ఏపీ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మరో పథకంపై కీలక ప్రకటన చేసింది. జూనియర్ లాయర్లకు రాష్ట్ర ప్రభుత్వం స్టైఫండ్ అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 5,000 రూపాయలు అందిస్తుండగా దీన్ని 10,000కు పెంచనున్నట్లు మంత్రి ఎన్ఎండి ఫరూక్ స్పష్టం చేశారు. ఈ మేరకు త్వరలోనే ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు జారీ అవుతాయని తెలిపారు. కర్నూలులో ఏపీ హైకోర్టు బెంచ్ త్వరలోనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. బెంచ్ ఏర్పాటు కోసం కర్నూలులో స్థలం కూడా కేటాయించామని, ఇందుకోసం హైకోర్టుతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్న రాయలసీమ ప్రజల కల త్వరలోనే తీరుతుందని ఫరూక్ పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ కి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. అన్ని ప్రక్రియలు పూర్తి చేసి త్వరలోనే బెంచ్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇక లా ఆఫీసర్ల పదవి విరమణ వయసు 61 ఏళ్లకు పెంచామన్నారు. కొత్తగా 96 కోట్లను ఏర్పాటు చేయనున్నామని, 1770 పోస్టుల భర్తీలను చేయనున్నామని చెప్పారు. హైకోర్టులో 245 పోస్టుల భర్తీకి సంబంధించి ఉత్తర్వులు జారీ అయినట్లు తెలిపారు. ఇక హైకోర్టు జడ్జిల గ్రాట్యుటీ పరిమితిని 25 లక్షలకు పెంచామని, ఐజీల పిల గౌరవ వేతనాన్ని 25% పెంచామన్నారు. అటు తమ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో మైనారిటీ సంక్షేమానికి 16,147.23 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు మంత్రి ఫరూక్ చెప్పారు. 2 ఏళ్లలో 9,750 కోట్లు ఖర్చు చేశామన్నారు. 4,850 కోట్లు మైనారిటీల సంక్షేమ కార్యక్రమాలకు నేరుగా ఖర్చు చేసినట్లు చెప్పారు. ఆక్రమణకు గురైన 28,000 ఎకరాల వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నామని, ఇందుకు సంబంధించి కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయన్నారు. కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తాలీమే హునర్ పథకం ద్వారా ముస్లిం విద్యార్థులకు ఇంటర్, జేఈఈ, నీట్లకు ఉచితంగా రెసిడెన్షియల్ శిక్షణ అందిస్తున్నామన్నారు. హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు 1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ఫరూక్ పేర్కొన్నారు.